सर्वविद्यानाम् हयग्रीवस्महे प्रावनागपरागरविन्दरीक व्यासाम्बरीषदाख्यमुखदाख्यमुदिष्टनादि पुण्यायां परमभागवतं स्मरामि. శ్రవణం గురించి, శ్రవణ భక్తి గురించి ఆలోచిస్తున్నాం. ఉపన్యాసంలో కూర్చోవడం అనేది పెద్ద తపస్య. గంటసేపు కూర్చోవడం ఉపన్యాసం ఎందుకు? ఈ సెల్ ముందు మీరు కూర్చున్నారంటే అది కూడా ఒక తపస్య. ఆ తపస్సు దానికి భగవంతుడు చాలా సంతోషిస్తారట తపస్సు. ఎందుకంటే కలియుగంలో కూర్చోవడం అనేది కుదరదు, అసలే చాలా కష్టమైన విషయం కూర్చోవడం. ఒక చోట కూర్చోవడమే కష్టం. శరీరం ఒక చోట కూర్చోదు, వినదు, చెప్పిన మాట వినదు. అది కలియుగంలో అసలే వినదు. శరీరం ఆత్మం కలు ధర్మ సాధనం అన్నట్టు శరీరం ఆరోగ్యం చక్కగా ఉంటేనే మనం ఆరోగ్యం ఉంటే తప్ప ఈ శరీరం చెప్పిన మాట వినదు. కాబట్టి ఈ శరీరం మన చెప్పిన మాట వినాలంటే ఆరోగ్యం చక్కగా ఉండాలి. ఆరోగ్యం చక్కగా ఉంటేనే ఏదో ఒక కథాశ్రవణమో కీర్తనమో చేయడానికి కుదురుతుంది. కాబట్టి దేవతలు అంటున్నారు శ్రవణమే గొప్పదని. 33 కోట్ల దేవతలు అంటున్నారు శ్రవణమే చాలా గొప్ప విషయం అని. పానేనతే దేవ, ఓ భగవంతుడా, నారాయణ, కృష్ణ, నీ కథాశ్రవణం, నీ కథామృతాన్ని వినడమే మాకు భాగ్యం. కథాసుధాయా, సుధా అంటే అమృతం, కథామృతం వినడమే చాలా మాకు భాగ్యం. పానేనతే దేవ కథాసుధాయా, కథాసుధా కథామృతం. గోపికా గీతంలో కూడా వస్తుంది ఈ పదం. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాగతం భువి గృణంతి తే భూరిదా జనా. కార్తీక మాసంలో గోపికా గీతం బృందావనంలో ఆ శ్రవణం చేసే భాగ్యం దాసుకు చాలాసార్లు కలిగింది. విజయమండల పరిక్రమ చేసే ఒక భాగ్యం. ధర్మపత్నితో సహా ఒక నెల బృందావనంలో మహావనాలు, 12 మహావనాలు, బ్రజభూమి, బ్రజమండల పరిక్రమ ఒక నెల చేసే ఒక భాగ్యం కలిగినప్పుడు ఈ గోపికా గీతం పాడుతుంది. శ్రవణమంగళం, శ్రవణమంగళం, శ్రవణమే మంగళం, కథాశ్రవణం వినడమే మంగళం. మంగళానాం చ మంగళం పవిత్రాణాం పవిత్రం యః. మంగళములు అన్నిటికీ కూడా మంగళం ఏమిటంటే కథామృతం, తవ కథామృతం అని గోపికలు. గోపికా భక్తి గొప్ప భక్తి, దాంట్లో సందేహం లేదు. ఏ ఆచార్యులు కూడా ప్రజగణ అంబరీషాదయ వేదాంత దేశీ కూడా ప్రజగణ అంటున్నారు. గోపికా భక్తి అనేది అన్పారలల్, అద్భుతమైన భక్తి. ఎందుకు అద్భుతమైన భక్తి గోపికా భక్తి అంటే సన్మనస్కాః తదా లాపాః. ఇప్పుడు చూసినా భగవంతుడు ధ్యానమే స్మరణే వాడుకుంటుంది 24 గంటలు. వాళ్ళు అంటే భాగవతోత్తములు అగ్రేసరులు ఎవరంటే గోపికలు.
ఎందుకు? మహావిశ్వాసం. గోపులందరూ కూడా గోచారణ లీలకు వెళుతున్నారు అడవిలో. మధ్య మధ్యలో డిబేట్ అవుతుంటాను, క్షమించాలి. వచ్చేస్తాను శ్రవణానికి ఎలాగైనా. గోపికలు శ్రవణానికి గోచారణ లీలకు వెళుతున్నారు కృష్ణుడితో సహా. గోపలు, గోప బాలకులు, గోపాలుడు కదా. వెళుతూ వెళుతూ అక్కడ అఘాసురుడు, అఘం అంటే పాపం, అఘం అంటే ఇక్కడ కొండ చిలువ, పైతాన్, ఆ రూపంలో ఒక అసురుడు ఉన్నాడు. కృష్ణావతారంలో చక్కని శ్లోకం, చరమ శ్లోకం ఇచ్చాడు భగవంతుడు. కృష్ణ చరమ శ్లోకం చాలా గొప్ప ఫేమస్ అయింది. రామ చరమ శ్లోకం, వరాహ చరమ శ్లోకం ఉన్నా మన మంత్రంలో కూడా సర్వధర్మాన్ అనే ఒక చరమ శ్లోకాన్ని సదస్యంగా చెప్పడానికి లేదు. ఆ ఒక మంత్రాన్ని మనం చరమ శ్లోకం అంటేనే కృష్ణుడి చరమ శ్లోకం కదా. ఆ కృష్ణ చరమ శ్లోకంలో మహావిశ్వాసం, మామ్యేకం అన్నాడు కదా. ఆ మహావిశ్వాసం చాలా ముఖ్యం ప్రపత్తిలో. దాని గురించి తర్వాత విచారిస్తాం. మనకు ఉన్నదా లేదా, మనం చేసుకునే ప్రపత్తి ఫలిస్తుందా లేదా. అయితే ఈ అఘాసురుడు అనే ఒక పాము అక్కడ దారిలో పడి ఉండగా ఎలా ఉన్నాడు? శిలలా ఉన్నాడు, రాయిలా, అలాగే ఒక శిల్పంలా. గోపబాలురు అన్నారు, చూడరా అక్కడ ఒక పాము కనిపిస్తుంది కదా, పాములా ఉందిరా. పాము కాదరా అది, అంటే కొండ చెరువులా కనిపిస్తుంది కదరా. అవునులే, కానీ అది రాయిరా. దగ్గర వెళ్ళారు, ముట్టుకుంటే రాయిలానే ఉన్నది. అసురుడు కదా, ఏ రూపమైన ఎత్తుతాడు. లోపల వెళ్తాం, నోరు తెరిచి లోపల వెళ్తాం. లోపల వెళ్ళారు. ఒక బాలకుడు అడిగారంట, కృష్ణుడు రాలేదు, చివరిలో రాబోతు. ఎందుకంటే లాస్ట్ లో భగవంతుడు ఎప్పుడు వస్తా అంటే లాస్ట్ రిజార్ట్ కృష్ణుడు కాబట్టి. కృష్ణ ఈజ్ ఆల్వేస్ ద లాస్ట్ రిజార్ట్. LAST, జాగ్రత్త. లోనే అయిన తర్వాత ఒక బాలకుడు అడిగాడట, ఒకవేళ నిజమైన పాము ఉంటే ఏమవుతుందిరా అంటే, మిగతా బాలు ఉన్నారా, ఊరుకోరా, మనవాడు ఉన్నాడు, మన కృష్ణుడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. మన దోస్త్, మన ఫ్రెండ్ ఉన్నాడు కదా కృష్ణుడు, వాడు చూసుకుంటాడు. ఇదే మహావిశ్వాసం. ఈ మహావిశ్వాసం గోపబాలులకు, గోపికలకు బాల వయసు నుంచి, వాళ్ళకు పుట్టినప్పటి నుంచే భగవంతుడి పైన. వాళ్ళందరూ ఎవరు? పూర్వ యుగంలో, త్రేతాయుగంలో వాళ్ళందరూ మహర్షులు కదండి. ఎన్నో తపస్సులు చేసి కర్మ, జ్ఞానం, భక్తి అని అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు శరణాగతి. ఈ జన్మలో గోపికలుగా పుట్టారు, గోప బాలకుల్లా. కాబట్టి ఆ మహావిశ్వాసం. చాలా మంది మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో. వాడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు, వాడు ఫుల్ షర్ట్ వేసుకుంటాడు, టీ షర్ట్ వేసుకుంటూ ఉంటాడు, అండర్వేర్ వేసుకుంటాడు, లేదా డ్రాయర్ వేసుకుంటాడు. ఆ స్వరూపమే ఉండదు, ఇక్కడ ఏముండదు, తిలకం ఉండదు, ఏముండదు, జుట్టు ఉండదు, సంధ్యావందనం ఉండదు. వైష్ణవ జన్మలో పుట్టి ఉంటాడు, చూస్తే శూద్రులా ప్రవర్తిస్తాడు. కానీ మహావిశ్వాసం ఉంటుంది. కొంతమందిని చూశాను నేను, మహావిశ్వాసం. గురికి వెళ్ళడు, ఆచార్యుల దగ్గర రాడు, తీర్థం తీసుకోడు, తీర్థం చూస్తే నాస్తికంలా మాట్లాడతాను, కానీ లోన మహావిశ్వాసం. ఎలా వస్తుంది ఇది? పూర్వజన్మ సుకృతం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. కాబట్టి వాడు భక్తి యోగం ఇప్పుడు ప్రారంభించలేదు, ఎప్పుడో ప్రారంభించాడు, ఇప్పుడు ఫలించింది. మరి ఈ రూపంలో జడభరతుడు లేడా? జడభరతుడు ఎలా? భరతుడి చరిత్రం అని తెలుసు కదా, శ్రీమద్ భాగవతం. లేడీ పిల్లను ధ్యానం చేస్తూ, అయ్యో ఈ లేడీ పిల్ల ఏమైందో, నేను పెంచాను కదా అని అడవికి వెళ్ళి, ఏ రాజు పైన మన దేశం భారతదేశం అయినదో, ఏ దేశాన్ని మనం హిమవన్నల చేతు మధ్య భాజం అని కర్మభూమిగా మనం కొలుస్తున్నామో, మాతృభూమి అంటున్నాము, జననీ జన్మభూమి అంటున్నాము. ఆ భూమికి భారతం అనే పేరు ఎలా వచ్చింది? భరతుడు వల్ల. శ్రీమద్ భాగవతంలో రాముడు తమ్ముడు భరతుడు కదా, అంతకు ముందే భరతుడు. ఆ భరత చక్రవర్తి ఒక పరిపాలనలో సస్యశ్యామలంగా భూమి అప్పుడు ఉన్నది కాబట్టి భారతం అని పేరు. చిన్న వయసులోనే, యవ్వనంలోనే, వివాహం అయిన తర్వాత, సంతానం కలిగిన తర్వాత, యవ్వనంలోనే, గుర్తుపెట్టుకోండి, యవ్వనంలోనే అడవికి వెళ్ళిపోయాడు రాజర్షి. శరీరంలో శక్తి
చక్కగా ఉన్నప్పుడే భగవత్ కథాశ్రవణం చేయాలి. చాలా మంది భగవద్గీత భాగవతం అయితే రిటైర్డ్ తర్వాత చూసుకుంటామండి, ఇప్పుడు ఏంటి అంటారు. ఎప్పుడు రిటైర్మెంట్ ఎవరు తెలుసు? రిటైర్మెంట్ ఫ్రమ్ ద సర్వీస్ వేర్, రిటైర్మెంట్ ఫ్రమ్ ద బాడీ. We can retire from the body at any moment. We can escape from the body at any moment. We can be kicked out of the body from at any moment. కదా చిన్నప్పుడే పిల్లలకు, చిన్నారి పాపలకు స్తోత్రం, శ్లోకాలు, దేశిక స్తోత్రం, ప్రబంధం, నామ సంకీర్తనం ఇవన్నీ చేయాలి. చిన్నప్పుడే లేపాలి. ఆయు ఇప్పుడు ఉంటుంది, ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఇది కోవిడ్ వేరే వచ్చింది కదా. హౌ ఇట్ కమ్స్, వేర్ ఇట్ కమ్స్, హౌ ఇట్ అటాక్స్, ఎవరికి నో సైంటిస్ట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. అందరూ గాలిలో చెప్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద క్లౌడ్, అంతే. కాబట్టి భగవంతుడు ఒక్కడే రక్షణ. ఆ భరతుడు యవనంలోనే తన రాజ్యాన్ని తన కొడుకు వాడికి పట్టాభిషేకం చేసి అడవికి వెళ్ళిపోయాడు. అప్పుడంతా శరీరం బాగా ఉన్నప్పుడే, చిన్నప్పుడే యవనంలోనే అడవికి వెళ్ళిపోతారు రాజులు. దే విల్ రిటైర్మెంట్, వాలంటరీ రిటైర్మెంట్. అవి గొంతు బట్టి నెట్టేటట్టు వాళ్ళు కూర్చోరు. ఒక లౌకిక ఉదాహరణ, అది చెప్పకూడదు అయినా చెప్తున్నా. గ్యారీ సోబర్స్ అనే వెస్ట్ ఇండీస్ లో కెప్టెన్ ఉండేవారు. కెప్టెన్, వండర్ఫుల్ ఆల్రౌండర్, తెలిసి ఉంటుంది మీకు. ఆ గ్యారీ సోబర్స్ రిటైర్ అయ్యే సమయంలో ఆయన అడిగారంట, మీరు యు ఆర్ ద పీక్ ఆఫ్ యువర్ నేమ్, వై ఆర్ యూ రిటైరింగ్ నౌ? ఇప్పుడు ఎందుకు రిటైర్ అవుతున్నారండి అంటే ఆయన అన్నారట, మీరు ఇలా అడిగేటప్పుడే రిటైర్ అయితే నాకు గౌరవం, బయట వెళ్తావా లేదా అని గంటే వరకు నేను ఉండకూడదు అన్నారట. అలా మన శరీరం చక్కగా ఆయుర ఆరోగ్యంతో ఉన్నప్పుడే భగవన్నామ స్మరణ, సంతోషంతో ఆడుతూ పాడుతూ, ఎడుందుం పరందుం తుళ్ళాదాల్ తమ్మాల్ కర్మమెన్ చొల్లి తంకడల్ బట్ట తుళ్ళి రే. భగవన్నామ స్మరణను కీర్తిస్తూ, వింటూ, ఆడుతూ పాడుతూ ఆనందంతో జీవితాన్ని గడపాలి యవనంలోనే. కౌమారి ఆచరే ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతాని. ప్రహ్లాదుడు అంటాడు, చిన్న వయసులోనే, 5 వయసులోనే ప్రారంభించాలి భక్తిని, నేర్పాలి పిల్లలకు భక్తిని కదా. అలా భరతుడు యవనంలోనే అడవికి వెళ్ళిపోయాడు. తన కొడుకుకి రాజ్యాన్ని అప్పగించి ఏకాంతంగా అడవికి వెళ్ళాడంటే టెంట్ గంటి తీసుకొని ట్రాక్టర్, లీటర్, భోజనం గీజనం అది కాదు, అందరిని వదిలేసి వెళ్ళిపోవడమే. వానప్రస్థాశ్రమం. తపస్య చేస్తూ ఉండగా అక్కడ ఏకాంతంగా భగవద్ధ్యానం మనకు లభించింది. మంచి భక్తి ఒక గణేశుడు భగవద్భక్తుడు. ఒకరోజు ఒక లేడీ, గర్భవతి అయిన లేడీ, డియర్, ఒక నదిని దాటుతూ గర్భస్రావ్యం అయిపోయింది, గర్భం పడిపోయింది. ఆ లేడీ పిల్ల నీటిలో పడుతూ ఉండగా ఆ తల్లి మరణించింది. ఆ లేడీ పిల్లని చూశాడు. ఒక వైష్ణవుడికి ఏం లక్షణం? ఎవరైనా కష్టంలో ఉంటే అయ్యో కష్టపడుతున్నాడే అని బాధపడకూడదు, వెళ్ళి ఉపకారం చేయాలి. వాడే వైష్ణవుడు. నరసింహేత చక్కగా భజనలు పడండి. ఫేమస్ సాంగ్, ఎంఎస్ సాంగ్, వైష్ణవ జనతో దేనే కహియే దీనే దీన పరాయజాం. దీనుడిని చూసి అయ్యో బాని బాధపడకూడదు, దీనుడిని చూసి ఉపకారం చేయాలి వెళ్ళి. పరదుఃఖ దుఃఖిత్వం కాదు సంప్రదాయం, పరదుఃఖ అసహిష్ణుత్వం, సహించలేని బాధతో వాడిని ఉపకారం చేయాలి వెళ్ళి. వాడి కష్టాన్ని చూసి ఆదుకోవాలి. అయ్యో పాపం చూడు వాడి బ్యాడ్ కర్మ అనిపిస్తా చెప్పడం వైష్ణవం కాదు, వెళ్ళి మనం ఉపకారం చేయాలి. అలా ఉండడం చాలా కష్టం. వైష్ణవుడుగా ఉండడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఇన్ ద ఒరిజినల్ సెన్స్. ఇప్పుడు ఇక్కడ ఆ లేడీ పిల్ల నుంచి జాలి కలిగింది. జాలి కలిగిన మాత్రం కాకుండా ఒక వైష్ణవ లక్షణంగా లేడీ పిల్లని వెళ్ళాడు, ఎత్తాడు, కాపాడాడు. అంతవరకు వైష్ణవ కర్తవ్యం. కానీ ప్రతిరోజు కూడా దాన్ని పాలన, పోషణ, అయ్యో ఇది బయటికి వెళితే దాని సింహం వస్తుందేమో, దాన్ని కొట్టేస్తుందేమో, ఎప్పుడు వస్తుందో, వచ్చే వరకు నిద్ర లేకుండా. ఇప్పుడు ధ్యానం మొత్తం విష్ణు ధ్యానం పోయి లేడీ పిల్ల ధ్యానం వచ్చింది. డియర్ కృష్ణ పోయి డియర్ అయిపోయింది. ఎక్కడ నుంచి ఎక్కడ పెంచుకోండి, భక్తి యోగ నిష్ఠుడే. వారు మరణించే సమయంలో భరతుడికి ఏ ధ్యానం ఉన్నది? ఆ ధ్యానం లేడీ పిల్ల ధ్యానం. కాబట్టి వచ్చే జన్మ లేడీ పిల్లగా పుట్టాడు. లేడీ పిల్లగా పుట్టాడు. వచ్చే దాంట్లో చివరి అంతిమ స్మరణ అదే కదా.
ఎటువంటి వాడు చూడండి, భక్తి యోగ నిష్ఠుడు అలా అయిపోయాడు. కానీ నేహాభిక్రమణాసోచి ప్రత్యవాయోని విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహుతోమయ. హరి అని హరినామం చెప్పినవాడు, రాధే అన్నవాడు, రామా అనేవాడు ఒక్కసారి అన్న భగవంతుడు గుర్తుపెట్టుకుంటాడు. మనం మర్చిపోయినా నస్మరత్యపకారేణ కృతేన ఏకైన తుష్యతి. రాముడు గుణం ఏంటి తెలుసా? కళ్యాణ గుణం. ఎన్ని అపకారాలు చేసినా దాన్ని మర్చిపోతాడట, ఒక్క ఉపకారం చేసినా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడట బ్రహ్మ. మనకు ఆపోజిట్ అనుకోండి, ఎంత ఉపకారం చేసినా మర్చిపోయి ఒక్క అపకారం చేసినా నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు కదా నేను మర్చిపోను జీవితాంతం అంటాం కదా, అలాగా నస్మరత్తపకారేణ అని అలా భగవంతుడు గుర్తుపెట్టుకొని ఈ భరతుడికి వచ్చే జన్మలో లేడీ పిల్లగా పుట్టినప్పుడు ఆ స్మరణనిచ్చాడు. ఆ భగవత్ స్మరణ, అయ్యో ఎంత కష్టపడి భగవద్భక్తిని చేసి ఇప్పుడు ఈ జన్మ వచ్చిందే అని బాధపడాడు భరతుడు. సరే, ఈ దేహావసానం వరకు కాల్చుకొని, అందుకని శరీరాన్ని వదలలేదు, సూసైడ్ చేసుకోలేదు. భగవత్ సంకల్పం, భగవంతుడు ఈ శరీరాన్ని ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు ఈ శరీరాన్ని కాపాడాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి మనకేమి అధికారం లేదు, ఇచ్చింది భగవంతుడు, భగవంతుడు తీసుకుంటాం. అంతవరకు మనం ఓర్పుతో ఉండాలి. ఎంత కష్టమైనా సరే, శరీరంలో ఎంత బాధ ఉన్నా అది కూడా ఒక కైంకర్యమే. ఎంత బాధ ఇచ్చినా భగవంతుడు నువ్వు ఇచ్చిన శరీరం నువ్వు తీసుకోనైనా అంతవరకు భరించాల్సిందే. ఇది కూడా నీ ఒక సంకల్పం అనుకో, అది కూడా ఒక కైంకర్యమే. ఆ లేడి పిల్ల జన్మ అయింది, వచ్చే జన్మలో జడభరతుడుగా జడంగా ఉంటాడు. భరతుడు కూడా జడభరతుడు, పేరు లేదు ఊరు లేదు, యోగిగా తిరిగేవాడట, నగ్నంగా దిగంబరుడు, వస్త్రం లేదు ఏమీ లేదు, పరమాత్మ ధ్యానంతోనే ఉండేవాడు. అలా ఉండి జడభరతుడు ముక్తికి వెళ్ళాలని శ్రీమద్ భాగవతంలో కథ వస్తుంది. అంటే భక్తి యోగం ఎంత కష్టం చేయండి, చివరి వరకు భగవంతుని స్మరిస్తూ ఉండడం అనేది చాలా కష్టం. కానీ గోపికలకు పుట్టినప్పటి నుంచి ఆ భక్తి విక్రేతు కామ కిల గోపకన్య, పాలు కావాలా, పెరుగా, వెన్న కావాలా అని అడగకుండా గోవింద దామోదరమాదవేతి, గోవిందుడు కావాలా మీకు, దామోదరుడు కావాలా, మాధవుడు కావాలా అని అడుగుతారట. శ్రీముష్టం దేవదాండం వ్యాఖ్యానిస్తారు ఇక్కడ. సరే, అడిగేవాళ్ళే గోవిందుడా దామోదరుడా మాధవుడా అని అడిగితే కొనేవాళ్ళు కూడా అలాగే అడిగేవాళ్ళంట. గోవిందుడు 1 కిలో, మాధవుడు 2 కిలో, దామోదరుడు 3 కిలో ఇవ్వంటాడు, పాలు పెరుగు వెన్న అన్నారట. తన్మనస్కాహ తదాలోపాహ అన్నట్టు వాళ్ళు అటువంటి పరమ భాగవతోత్తములైన గోపికలు అనుగ్రహించిన గోపికా గీతంలో శ్రవణ మంగళం శ్రీమదాగతం భువి గృహ్ణంతి తే భూరితా జన. అక్కడ ఒక అవతారం సూచన అయిపోయింది. శ్రవణ మంగళం, శ్రవణంలో మహాత్ముడు అవతరించబోతున్నారు అనే మంగళాశాసనం. శ్రవణానికి మంగళం, శ్రవణంలో అవతరించబోయే మహాత్ముడు పరమ భాగవతోత్తముడు పరమాచార్యుడు, వారికి మంగళం. శ్రవణానికి మంగళం, శ్రవణ నక్షత్రానికి మంగళం, విష్ణువుకు మంగళం, శ్రవణానికి మంగళం, శ్రవణమే మంగళం. సహస్రనామానికి గొప్పతనం ఏంటంటే శ్రీమద్ మహాభారతంలో 2 సారమైన విషయాలు. మిగతాని యుద్ధం, వాడితో వీడు యుద్ధం చేసిన, వాడికి వీడు పాయసనం చేశాడు, వీడు పాయసనం చేశాడు, అవన్నీ వదిలేండి. సహస్రనామాధ్యాయం, మరి భగవద్గీత, మరి ఎన్నో ధర్మాలు ఉన్నాయి, చక్కని ధర్మాలు, మోక్ష ధర్మం, అనుశాసనిక పర్వం ఇత్యాది. ఈ 2 చాలా విశేషం. ఎందుకు తెలుసా? శ్రీ సహస్రనామం ఎందుకు? భగవద్గీత భగవంతుని ముఖం నుంచి వచ్చి సాక్షాత్ భగవంతుని అనుగ్రహించినది. ముఖ పద్మాత్ వినిసృత సర్వోపనిషదో గాభ దోగ్ధ గోపానందన పార్థో వత్స సుధీహి భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సహస్రనామాని గొప్పతనం ఏమిటి అంటే
స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం అన్నట్టు యుధిష్ఠుడు ప్రశ్న అడిగాడు. పరమ ధర్మ స్వరూపునైన భీష్మ పితామహుని చూసి, తాతగారు అన్ని ధర్మంలో గొప్ప ధర్మం ఏమిటి? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. మీ అభిప్రాయంలో మీ జీవితంలో గొప్ప ధర్మం ఏమిటి అని చెప్పండి అని అడుగుతున్నాడు. భీష్ముల వారు నవ్వుతూ ఏం ఉత్తరం చెప్పారు తెలుసా? నీ పక్కన ఉన్నాడు కదా వాడేరా, కృష్ణం ధర్మం ఏష మే సర్వధర్మ ధర్మోధిగతమో మతః ఏష. గొప్ప ధర్మం వీడే, కృష్ణుడే. కృష్ణం ధర్మం సనాత్ రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి కృష్ణుని చూస్తూ కనులారా సేవిస్తూ ఆ ఒక ఆనందాన్ని పొందుతూ అనుభూతిని పొందుతూ శ్రీకృష్ణ పాదార విందంలో తన ఒక జీవితాన్ని అర్పిస్తూ వారిని కీర్తిస్తూ దాన్ని శ్రవణం భగవంతుడు చేశాడు. కథాశ తన చరిత్రను తానే శ్రవణం చేశాడు. రామావతారంలో లవకుచులు పాడుతూ శ్రీమద్ రామాయణాన్ని చక్కగా పాడారు. పాఠ్యే గేయే జమధురం. శ్రీమద్ రామాయణం అనేది భావరాగ తాళంతో అనుభవించాల్సిన గ్రంథం. అది పాఠ్యే గేయే చ మధురం. అది కోకిలం పలికిన పాట. అది వాల్మీకి కోకిలం. కూజంతం రామ రామేది మధురం మధురాక్షరం ఆరుక్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. కోకిల వాల్మీకి పలికిన పాట అది. అది పాడేవాళ్ళు ఎవరు? లవకుచు. అంత చక్కగా తాళంతో, లయంతో, స్వరంతో, భావంతో, అభినయంతో పాడు. ఎవరు వింటున్నారు? సాక్షాత్ రాముడే విన్నాడు. వింటూ 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 పైన కూర్చున్న రాముడు కింద దిగి ప్రజలతో ప్రజోగా వాళ్ళతో కలిసిపోయారట. తనకు తెలియకని భగవంతుడు కూడా మెయ్మరిచేది ఏమిటి? తన కథాశ్రవణం. తన చరిత్రను తంచరిదై కేట్టు తానే కేట్టు. తన చరిత్రాన్ని తానే వింటూ 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 శ్రవణంతో ఆ అనుభూతిలో ఆనంద ఆశ్రువులతో కన్ను నీరు పెట్టుకొని తనకి తానే మెయ్మరచి రాజసింహాసనం నుంచి ప్రజలతో ప్రజగా తానే వచ్చి కూర్చున్నాడని శ్రీమద్ రామాయణం ఉంది. అలా విన్నాడు చరిత్రాన్ని. అలా ఉంటుంది కథాశ్రవణం. ఏం చేస్తుందో మ్యాజిక్ చేస్తుంది లోపల వెళ్ళి, మన జీవితాన్ని మారుస్తుందండి. కథాశ్రవణం వింటూ 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 ఇంకేం రుచి ఉండదు. ఆటోమేటిక్ ఆ రుచులు వెళ్ళిపోతాయి. శబ్ద స్పర్శ రూప రసగంధ శబ్దాది విషయంలో ఉండే ఆ ఒక అజ్ఞానం, ఆ ప్రీతి భగవత్ ప్రీతికరంగా మారిపోతుంది. అన్ని మొత్తం మారిపోతుంది. మట్టైనం కామంగల్ మాట్రు అన్నట్టు భగవత్ కథా శ్రవణం వింటూ 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 వినాలి. రుచి లేకపోయినా వినాలి. రుచి తనకు తానే వస్తుంది. ఆయుర్వేదంలో మందిస్తారు కదా, మొట్టమొదటిగా వ్యాధి ఉన్నప్పుడు రుచి ఉండదు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి కషాయం ఇస్తారు. మనస్సులో వ్యాధి వెళ్ళాలంటే కషాయం ఇవ్వాలి. రుచించకపోయినా వినాలి. పానేనతే దేవ కథా సుధాయ. భాగవత శ్లోకం. నీ ఒక అమృత కథలు, అమృత లీలలు వింటూ వింటూ ఏమవుతుంది? కృష్ణ తనకు తానే వైరాగ్యం వస్తుంది. భగవద్గీత వింటే వైరాగ్యం వస్తుంది. ప్రవృద్ధ భక్త్యా విశదాశయాయే వైరాగ్యసారం విలభ్య బోధం. భాగవత శ్లోకం. యతాంజసాన్ వీయురకుంఠదిష్యం. వైరాగ్యం తనకు తానే వస్తుందా వింటూ వింటూ వింటూ. తర్వాత అక్కడి నుంచి ఎక్కడ వెళ్తారు? యతాంజసాన్ వీయురకుంఠదిష్యం. శ్రీమద్ వైకుంఠం వరకు వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి? వింటూ వింటూ ఇక్కడి నుంచి శ్రీవైకుంఠం వరకు వెళ్ళిపోతాయి. తనకు తానే తీసుకెళ్తుంది ఆ కథ. కాబట్టి భగవద్గీత వినాలి. బోర్ కొట్టినా వినాలి. బోర్ కొడుతుంది కలియుగంలో భగవద్గీత. బోర్ కొడుతుంది, ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎందుకంటే మనలో వ్యాధి ఉంది, లోపల వ్యాధి. చెప్పేవాళ్ళకి సరే, వినేవాళ్ళకి సరే ఆ రుచి అనేది రాదు అంత తొందరగా. రుచి వచ్చే వరకు వినాలి.
రుచి వచ్చిన తర్వాత వినడమే భోగ్యం. చెవిగళారవి కీర్తి కనియన్నం అని ఆడవారు చెప్పినట్టు, ఆవియే అముదే ఎందన్నారుయిరే ఆరా అముదే. మధురకవి ఆడవారు అన్నారు, మా ఆచార్యులని నమ్మాడు వారు ఒక తిరునామాన్ని చెప్పుతూ 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 చెప్తూ నా నాలికలో ఎప్పుడు అమృత ప్రవాహం వస్తూ ఉంటుంది. షడగోప అంటే నాలికలో తేనె వస్తుందంట ఆయన. ఒక చాక్లెట్లా వారికి మధురకవి స్వామి. ఎప్పుడైనా చాక్లెట్ తినాలంటే వారు షడగోప అంటారు, అది చాక్లెట్ వారికి. హారిమారా, గులాభరణ అంటే వారికి అది చాక్లెట్లా ఉంటుందంట, స్వీట్గా ఉంటుందంట, తీపిగా ఉంటుంది, అమృతంలా ఉంటుంది, తేనెలా ఉంటుంది. అప్పుడు ఒక ఆయన అడిగారంట, అక్కడ వెళ్తూ ఉంటుంది దారి, అదేంటి మేము కూడా చెప్తున్నాం, అక్కడి నుంచి చెప్తాము, 20 years నుంచి చెప్తున్నాను, మాకేం రాలేదు అంటే, పాసన వినండి అన్నాడు ఆయన. అన్నిక్కుం అముదూరం ఎన్నా బుక్కే నా నాలిక కన్నా, నా నాలికలో వేసి రుద్దుతున్నాను వారి. అలా మన నాలికలో టంగ్ క్లీనర్ కావాలి మనకు. టంగ్ క్లీనర్ ఉంటే టంగులో ఉండే ఆ స్కమ్ వెళితేనే టేస్ట్, రుచి తెలుస్తుంది కదా. లాట్ ఆఫ్ డర్ట్ ఇన్ యువర్ టంగ్, దెన్ హౌ కెన్ బి టేస్ట్ టు ద హోలీ నేమ్. టంగ్ క్లీనర్ కావాలి. టంగ్ క్లీనర్ ఏంటి? పరుషాదిబాధ పరివాద పైశన ప్రభుతి ప్రబోధ పతనీయ పంకిల సదదే మమాద్య సుభగా సరస్వతి విరాజ కీర్తి కథకైర్ విశోధిత. రామానుజుని కీర్తిస్తాను, రామానుజ ఆచార్య వేదాంత దిశ గాని మన ఆచార్యులు కీర్తిస్తూ 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 నాలికలో ఉండే ఆ ఒక మైల మొత్తం వెళ్ళిపోతుంది, ఆ వ్యాధి వెళుతుంది, అప్పుడే ఆ టేస్ట్, ఆ రుచి తెలుస్తుంది అంటున్నారు ఈ భాగవత శ్లోకంలో. పానే లతే దేవ కథాసుదాయ ప్రవృత్త భక్త్య విశదాశయామి. చక్కని అమృతమైన శ్లోకం. బ్రహ్మ ఏమంటున్నాడు? సృష్టికర్త. ఏతు త్వదీయ చరణాంబుజకేశ కోశగంధం. నీ ఒక చరణారవిందం గురించి, పాదారవిందం దాని గురించి కీర్తిస్తే ఏమవుతుందో తెలుసా? మా చెవులో అమృత ప్రవాహం వస్తుంది. జిగ్రంథి కర్ణ వివరే శుతివాదనీతం. చెవులార వినాలి. అప్పుడు హృదయంలో నువ్వు ప్రవేశిస్తున్నావు నారాయణ. భక్త్యా గృహీత చరణ పరయాజదేశ నాపై శ్రీనాథ హృదయం బురుహత్వ పుంసాం. నీ పాదార విందాన్ని కీర్తిస్తే ఏమవుతుందంటే హృదయంలో వచ్చి నువ్వు కూర్చుంటావు. షడగోప సౌరి నమ్మాళ్వార్ చింత చెట్టు కింద కూర్చొని విరహంతో ఉన్నారు. విరహ దశలో కోపం, ప్రణయ కలహం, పరాంకుశ నాయకి పెరుమాళ్ళతో ఆ విరహం సహించలేక కోపంతో, నీ ముఖం చూడను పో, నీ మాట విన్నాను, నీ గురించి చెప్పను నోరారు, నీ మాటే వద్దు, నీ మాట ఎత్తొద్దు అంటారు నమ్మాళ్వారు. కోపం పెరుమాళ్ళతో, ప్రణయ కలహం. ప్రణయంలో విరహంలోనే భక్తి ఎక్కువ అవుతుంది. విప్రలంబ శృంగారం నాయికాభావంలో వస్తుంది. ఆ సమయంలో ఒక ఆయన వచ్చారంట. తిరుకురుగురులో ఆయన చింత చెట్టు కింద కూర్చున్నారు. నమ్మాళ్వారు చింత చెట్టు కింద కూర్చున్నారు కాబట్టి పులియోదర విశేషం వైష్ణవుడు. పులి అంటే చింతకాయ. ఎందుకు చింతకాయ అంటే ఆయన ఎప్పుడు భగవంతుని చింతిస్తూ ఉంటారు, చింతన చేస్తూ ఉంటారు కాబట్టి చింతకాయ విశేషం. అలా నమ్మాళ్వారు విరహంతో, కోపంతో, భగవంతుడితో, ప్రణయకరంతో కూర్చుంటూ ఉండగా ఒక ఆయన అక్కడి నుంచి వచ్చాడు, దూరం నుంచి వచ్చి, అయ్యా నాకు దారి చూపాలి అన్నాడు. ఏ దారి, ఎక్కడ వెళ్ళాలనైనా? తిరుమాలిరుంజోరై, మధురైలో కళ్ళడగర్, కూడలడగర్, కళ్ళడగర్ ఉన్నారు కదా, అడగర్ కోవిల్ అంటారు. ఆ గుడికి వెళ్ళాలి, తిరుమాలిరుంజోరై, దారి చూపిస్తారా? అదా తిరుమాలిరుంజల ఇలా వెళ్ళాలబ్బా, వెళ్ళి అటు అటు వెళ్తే కుడి తిరిగి అక్కడి నుంచి వెళ్తే అసలు మార్గం అనేది అనట నమ్మాళ్వారు.
ఇంతవరకు కోపంతో ఉన్నారు కదా, భగవంతుని నామం ఎత్తానో, భగవంతుని చూడను, భగవంతుని కీర్తించను, భగవంతుని చెవులారు. ఇప్పుడు చూడండి, భగవంతుడే ఎవరినో పంపించి వారి మూలంగా తిరుమల నుంచి అనిపించి చెవులారు వినిపించారు కదా. ఇప్పుడు రమ్మాడు అంట, తిరుమాల ఎండ్రేన్, దారి చూపించాను తిరుమాలి నుంచో అని, ఇలా వెళ్ళాలి అని. ఎన్న తిరుమాల్ వందు ఎన్ నెంజు నిరయ పుందాన్. కపట్ల నాటక సూత్రధారి, ఇదే కారణంగా నువ్వు నా పేరు చెప్పావు కదా అని నా చెవి ద్వారా మనసులో వెళ్ళిపోయాడు, నోరు ద్వారా మనసులో వెళ్ళి కూర్చున్నాడు అక్కడే, పర్మనెంట్ రెసిడెన్స్. నెంజే నిరయప్పుగుందాన్ అని పాసనం ఉంది. తెలియకుండా చెప్పినా తెలిసి చెప్పినా నామ సంకీర్తనానికి మహిమ వేరే కదా. తెలియకుండా విన్నా తెలిసి విన్నా అమృతమే. అమృతం తన పని అదే చేస్తాడు. ఆయుర్వేద ఔషధం పుచ్చుకున్నాం, తెలిసి పుచ్చుకున్నా తెలియకుండా దాని పని అది చేస్తుంది. తెలియకుండా చెవిలో విన్నాం భగవన్ నామాన్ని, ఆ పని అదే చేస్తుంది. మీరేం బాధపడక్కర్లేదు. కాబట్టి బ్రహ్మ అంటున్నారు, అజ్ఞానంతో అయినా అవిద్యతో అయినా నీ నామాన్ని వింటే నువ్వు చెవులార లోపల వెళ్ళి మా హృదయంలో అలాగే కూర్చుంటావు. కాబట్టి ఈ ఒక శ్రవణానందం ఉన్నదే ఇది సాక్షాత్ పరబ్రహ్మానందం. దీనికి సమానమైన ఒక అమృతం అనేది లేదు. ఇంకా దేవతలు ఏమంటున్నారు, మా మనసు మా బుద్ధి అనేది ఒక ఏనుగు లాంటి, పిచ్చి పట్టిన ఏనుగు. సాధారణ ఏనుగే దగ్గర ఎవరు వెళ్ళారు, పిచ్చి పట్టిన దానికి మతంతో ఉన్నది. ఎవరు వెళ్తారు దగ్గర? వైల్డ్ ఎలిఫెంట్ ఆ బుద్ధి. ఒక్క క్షణం ఇలా ఉంటుంది, ఇంకో క్షణం వాయువేగం మనోవేగం అంటాం కదా. ఇక్కడ కూర్చొని అమెరికా వెళ్ళి రావచ్చు ఒకే క్షణంలో, సింగపూర్ వెళ్ళి రావచ్చు ఒకే క్షణంలో, పైసా ఖర్చు లేకుండా. ఆ మనసు అలా తిరుగుతుంది కదా. ముక్కూరు లక్ష్మీ విశ్వనాచార్య అంటారు ఉపన్యాసంలో, వాయువేగం అని ఒకటి చాలా వేగం, మనోవేగం ఒకటి. మనస్సు ఒక క్షణంలో, ఇప్పుడే అన్నాను కదా, ఎన్నో వేలాది కిలోమీటర్లు ఒక క్షణంలో వెళ్ళి వచ్చేస్తుంది మనసు. ఆ స్వామి అంటారు అంతకైనా వేగం ఒకటి. ఏంటి? మనం చేసే సంధ్యావందనం అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నా, దేని ముడుతున్నా, ఎలా చేస్తున్నా, ఏదో ఒకేసారి డౌట్ వస్తుంది. ఏదో చేస్తున్నా ఇలా మన మతమేనా అని సౌండ్ కూడా వచ్చింది. కొంతమంది దేవాలయం ముందు నుంచి నమస్కారం చేస్తారు సడన్ గా ఆఫ్ గా, ఇట్లా అంటారు తిరుమల ఇంకా ఇట్లా అంటారు. కొంతమంది ఇలా ముద్దు వేరే పెట్టుకుంటారు భగవంతుడు, చూస్తూ ఉంటారు మీరు షార్ట్ కట్. అవన్నీ చేయకూడదు. ఇట్లా అంటే అది సంప్రదాయమే మారిపోయింది, మతమే మారిపోయింది. భగవంతుడు మన దగ్గర కోరుకునేది అది ఒకటే, 2 చేతులారా జోడించి అంజలి. భగవంతుడు అన్ని ఇస్తాడు, కానీ మన దగ్గర ఒకే ఒక బిచ్చం ఎత్తున్నాడు. వేదాంత దేశికులు ఈ రహస్యాన్ని చూపించారు. అందరికి అన్ని ఇచ్చే పరమాత్మ దాత విధాత దాతుడు. విధాత పరమాత్మ, దాత ఆయనే గొప్ప దాత, ఇచ్చేవాడు వాడే. సర్వైశ్వర్యం పొందినవాడు కాబట్టి ఇచ్చేవాడు వాడు. కానీ ఆయన కూడా మన దగ్గర ఒకటి బిచ్చం ఎత్తున్నాడు. ఏమిటి? అంజలిం యాచమాన. మన దగ్గర అంజలిని యాచిస్తున్నాడు పరమాత్మ. వాసో వృత్వా దినకర సుతా సన్నిధౌ వల్లవీనాం అనే శ్లోకంలో గోపాలం చదివారు. అంజలిం యాచమాన, చేతులు జోడించి భగవంతుని ఒకసారి అంజలి చేస్తే చాలు. తదైవ ముష్ణాత్యశుభాన్యశేషతః శుభాని పుష్ణాతి నజాతు హీయతే. అలా ఉందన్నారు. తెలిసి తెలియకుండా ఒకసారి చేతులు జోడించావంటే అయిపోయింది. ఒక నాస్తికుడు అన్నాడు, నీకు నాకు సంబంధం లేదు, నేను భగవంతుని ఒప్పుకోను, నీకు నాకు ఒక నమస్కారం అన్నాడు. భగవంతురా నన్ను అంజలి చేశావు కదా, డైరీ రాస్తున్నా పరమాత్మ, నీకు పుణ్యంలో క్రెడిట్, ఎలాగైనా నిన్ను వైకుంఠాన్ని తీసుకెళ్తా. యథా తథావాపి సకృత్ కృతంజలి.
సకృత్ కర్తవ్యం అంజలి అనేది శరణాగతి, అది ఆ తాత్పర్యం ఉన్నది వ్యాఖ్యానంలో. అయినా ఈ ఒక బాహ్యమైన ఒక ముద్ర ఉన్నదే అంజలి, దానికి కూడా గొప్ప ఫలం. అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదితం. ఒకసారి అంజలి చేస్తే భగవంతుడు వైకుంఠానికి తీసుకుని వెళ్ళే వరకు వదలడు జీవాత్మ, తెలిసి తెలియకుండా. అవశాత్ ఒక నాస్తికుడు ఒక గుడి ముందు వెళుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా దోమ వచ్చింది, దోమను కొట్టాడు. పరమాత్మ అంజలిగా స్వీకరించుకొని ఆ రోజు నుంచి డైరీలు రాసి వైకుంఠం వరకు తీసుకెళ్తాడు. ఇలాగే ఇంత పిచ్చివాడుగా భగవంతుడు ఉండగా మరి ఈ నరకంలో ఎందుకు ఇంతమంది వెళుతున్నారు అన్నారు తొండరిపడియాడు. அரங்கனாய பித்தனை பெற்று மந்தோ பிறவியுள் பிணங்குமாறே இத்தனை அடியனார்க்கு இறங்கும் அரங்கనాయ. విప్రనారాయణ స్వామి తొండరిపడియాడు అంటారు. అరంగం శ్రీరంగం ఆ రైల్వే స్టేషన్ పేరు చెప్పినా వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అటువంటి ఒక పిచ్చివాడు ఇక్కడ పడుకున్నాడు శ్రీరంగం. ఈ పిచ్చివాడు ఉండగా ఎలా జనాలు నరకానికి వెళుతున్నారో నాకు అర్థమవుతుంది. ఏదో ఒక కారణంలో యాదృచ్ఛా సుకృతం, యాదృచ్ఛిక సుకృతం అంటారు. తేరడుంద్రాండవన్ నీ ప్రసిద్ధ ఆచార్యులు తన ఒక శిష్యుణ్ణి అడిగారట, ఏమిరా ఇన్ని రోజు కనిపించడు, ఎక్కడ వెళ్ళావు? కూతురుకు పెళ్లి ఉండే అందుకని కాంచీపురం వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? కాంచీపురం ఎందుకు వెళ్తారు? కంచి చీర, పట్టు చీర కొన్నానని వెళ్ళాను. వెళ్ళావా, సంతోషం. అక్కడ ఎవరెవరిని చూసావు? మా బంధువులు అందరూ ఉండే, అందరింటికి వెళ్ళాను, వెళ్ళి చీరలు తీసుకొని వచ్చేసాను అన్నాడు ఆ శిష్యుడు. అప్పుడు ఆండవన్ స్వామి అడిగారట ఆచార్యులు, సరే అంత దూరం వెళ్ళావు కదా, అక్కడ తేపెరుమాళ్ళు కానుడే వరదరాజ స్వామి ఆయన దర్శించుకున్నావని అడిగారు. దానికే టైం దొరకలేదు, చాలా బిజీగా మిగతా బంధువులందరూ ఇంటికి వెళ్ళేవాడికి టైం అయిపోయింది, అందుకే ట్రైన్ పట్టుకుని వచ్చేసాను. ఆండవన్ స్వామి అడిగారట, ఏమిరా మీ బంధువుల లిస్టులో ఆయన లేడా పరమాత్మ? వెళుతూ అటు ఒక సెకండ్ లోపల వెళ్ళి రావచ్చు కదా, వెళ్ళలేదా? బంధువుల లిస్టులో పరమాత్మ దేవపెరుమాళ్ళు లేరా అని అడిగారు. లేడు. శ్లోకం మాత్రం ప్రతిరోజు అంటున్నాం, తమేవ మాతా జీవిత తమేవ బంధు వచ్చి అంటాం. కానీ కాంచీపురం పట్టుచీరకు వెళ్ళాడు, కానీ అక్కడ అంత దూరం పెట్టినాడు, పక్కనే 5 అడుగులు. ఆ పెరుమాళ్ళని చూడడానికి తోచలేదా నీకు? బంధు అనిపించలేదా అని అడిగాను. అది ఆచార్యులు కాలితే శాసితారం. ఆ ఒక్క క్షణం, ఒక మాటతో ఆయన మారిపోయాడు, జీవితం మారిపోయాడు. సో పీపుల్ ట్రాన్స్ఫార్మర్స్ లైక్ దిస్. ఒక మాట, ఒక చూపు, ఒక మందహాసం, ఒక కన్నీరు, ఒక దృష్టి, ఒక అక్షత చాలు. గంటసేపు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆచార్యులు మనతో. వాళ్ళ కృపా దృష్టి చాలు, ఒక సెకండ్, క్షణమాత్రం. క్షణే పితే యద్విరహో అతి దుస్సహ అని వాళ్ళకి అన్నట్టు బద్ధజీవుడికి క్షణమాత్ర కటాక్షం చాలు. అలా మన బుద్ధి అనేది ఎలా ఉన్నది? ఏనుగు లాంటిది, పిచ్చి పట్టిన ఏనుగు. అది ఏం చేస్తుందో, ఎప్పుడు ఎలా వెళుతుందో. పిచ్చి పట్టిన ఏనుగు ఏంటంటున్నారు ఇక్కడ దేవతలు అంటే, ఒక తల్లికి ఒక మెంటల్ బిడ్డ, మెంటలీ హ్యాండిక్యాప్ కొడుకు, పిచ్చి పట్టినవాడు. పిచ్చి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, అది ఏం సరే వాళ్ళు పాపం పెట్టుకుని ఇంట్లో ఏం చేయాలి? ఏ డాక్టర్లు చేయవదిలేశారు, వీడు పిచ్చి పట్టింది. నీ కొడుకు పిచ్చివాడే, ఏం చేయాలమ్మా? ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరిగా అవ్వలేదు అంటే ఇంట్లో పెట్టుకుంది పాపం, తల్లి కదా, ప్రేమ పోషిస్తుంది. పిచ్చి పట్టినంత మాత్రం వదిలేస్తుందా తల్లి? కాపాడుతుంది కదా అన్నం వేసి. ఆ బాలకుడు ఒకరోజు, అమ్మా నీకు చాలా కష్టం ఇచ్చినానా నేను అన్నాడట. తల్లి చాలా సంతోషపడింది. ఓ సరే అయిపోయింది పిచ్చి అనుకుని దగ్గర వెళితే చంపకి దెబ్బ కొట్టిందంట. ఎందుకు? పిచ్చిలో అదొక రకం అంతే. అది కూడా అమ్మాయి ఏదో దిద్దుకున్నాడు అనుకున్నది, సరే అయిపోయింది అనుకున్నదట, క్యూర్ అయిపోయింది. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మ్యాడ్నెస్. చంపమైన ఒక దెబ్బ కొట్టిందా? పిచ్చివాడి. అలా ఆచార్యులు అంటున్నారు, మనం కూడా పిచ్చివాళ్ళమే. ఆ పిచ్చి బాలకుడు ఒక్క క్షణంలో అమ్మా నీకు శ్రమ ఇచ్చానా అన్నట్టు మనం కూడా అప్పుడప్పుడు పూజలు చేస్తాం. సడన్ గా ఒక సంధ్యావందనం, ఒక తిరువారాధన వచ్చినప్పుడు గంట సేపు కూర్చుంటాం.
తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫెవరెన్, అదే ఈ పిచ్చి పట్టిన ఏనుగుల. ఎందుకంటే స్వభావం అలా మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం భగవత్ స్వరూప తిరోధానకరి, అలా వేషం వేస్తూ ఉంటాం. కానీ ఆ వేషాన్ని కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. చాలా మంది అంటారు కదండి, ఎన్ని వేషాలండి, 12 నామాలు పెట్టుకొని. మనసు శుద్ధంగా ఉండాలండి. నామాలు పెట్టుకొని మోసం చేసేవాళ్ళు నాకు పడనే పడదు, నచ్చనే నచ్చు. ఏదో గుడికొసుకుంటారు, సంధ్యావందనం అంటారు, తిరువారాధన అంటారు, అన్ని దొంగలండి. మనశుద్ధిగా ఉండాలి అంటూ ఉంటారు ఫిలాసఫీ. వేషం వేసినా పరమాత్మను అనుగ్రహిస్తాడు. ఈ నామం పెట్టుకోదానికి ఎంతమందికి ధైర్యం ఉన్నది? ఇటువంటి 12 ద్వాదశ ఊర్ధ్వపుండ్రం పెట్టుకోదానికి ఎంతమందికి ధైర్యం ఉన్నది? ఎంతమందికి నమ్మకం ఉన్నది? వేషమే అనుకుంటాం. వేషమే అయినా దీన్ని చూసేవాడికి పుణ్యం కదండి. ఇది కేశవాయ నమః. ఇక్కడి నుంచి కేశవుడు అనుగ్రహిస్తాడు. వీడు వేషంలో వేసినా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అక్కడ ఆయన పెద్దవాళ్ళు కథ చెప్తూ ఉంటారు. ఒక దొంగ ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి దొంగతనం చేసేవాడు. ఏదో ఒక 100 రూపాయలు అక్కడ, 1000 రూపాయలు అక్కడ, 10,000. వాడు చూశాడు, ఇప్పుడు సడన్ గా ఒక పెద్ద గొప్పవాడు షార్ట్ కట్ లో. అక్కడ భారతదేశంలో ఉండే అన్ని ప్రొఫెషన్ లో ఒకటి చూశాడు. ఏంటి, ఒక బాబా అయిపోయాడు. అది ఈజియెస్ట్ ప్రొఫెషన్. ఈ రోజులు అందరూ బాబాజీ, భగవాన్స్, అందరు ఆచార్యుడు ఎవరు ఉండరు, దాసులు ఎవరు లేరు, శిష్యులు అందరు భగవాన్సే, అందరు జగద్గురువే. 100 వాట్ 1000 ఆట్ అని వాడికి వేసుకోవడం. నేను నార్త్ ఇండియా ఒక అడిగాను, జగద్గురు అవ్వాలంటే ఏంటి క్వాలిఫికేషన్, క్యా కర్నా చాయి, ఆయన అడిగాడు. ఆయన చక్కగా చెప్పాను, నా ఫ్రెండ్ ఆయన. కుछ नहीं करना चाहिए, खाना खिलाओ, हर दिन 1000 लोगों को खाना खिलाओ, तुम जगद्गुरु बन जाओगे అన్నాడు. బ్యాంక్ में 1 करोड़ रहना चाहिए, तुम जगद्गुरु अपने आप అన్నాడు. ఆయన బాగుంది ఈ సెషన్, ఈ టెక్నిక్ బాగానే ఉంది నా జగద్గురు అని పరిహాసంగా. అలా ఈ దొంగ ఏమన్నాడు, తొందరగా మనం డబ్బులు సంపాదించాలి, ఏం చేయాలి చూశాడు వాడు. వీళ్ళందరూ భక్తులుగా వేషం వేస్తే మంచి డబ్బులు వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మనం కూడా భక్తులుగా వేషం వేయాలి అనుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు, చేతులు జపమాల పెట్టుకున్నాడు, రామ 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 రామ. ఒక నెల దాడి పెరిగింది. దాడి పెరిగితే వాల్యూ ఎక్కువ. మోర్ ద దాడి మోర్ ఇస్ ద రెస్పెక్ట్. నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో దాడి ఏం రాది, ఏదైనా దీక్షణ చి దుర్మార్గడ తి షేవ్ చేయరా అంటారు మన వాళ్ళు సౌత్ లో. నార్త్ లో ఏ క్యా దాడి పడావు, ఏ క్యా షేవింగ్ కర్తా అంటారు వాడు. అందుకే నేను మధ్యలో హైదరాబాద్లో కూర్చాను, అక్కడ లేకుండా ఇదే తలనొక్కి. దాడి పెంచితే వీళ్ళు తీస్తారు, దాడి పెంచకపోతే వాడు తీస్తారు. అలా దాడి పెరిగింది. ఎంత దాడి పెరిగితే అంత రెస్పెక్ట్ ఎక్కువ భారతదేశంలో. ఇంకా ఇక్కడ జటాముడి ఇవన్నీ ఉంటే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. అలా రామ్ రామ్ అన్నాడు, చేతులు జపమాల చెప్తుంది, డబ్బులు బాగా వచ్చాయి. 2 నెలలు గడిచింది. వాడు లఖపతి, లక్షాధిపతి. ఒకరోజు వాడు ఆలోచించాడు, 2 నెలల్లో కూర్చొని రామనామం ఊరికే నేను జపిస్తున్నా, మనసులో రాముని ధ్యానించకుండా, నామకే వాస్తే బక్వాస్, నాకు 2 లక్షలు వచ్చింది, నిజంగా రామభక్తుడు అవుతే అయిపోయాడు వాడు. ఆ రోజే ట్రాన్స్ఫర్మేషన్. థాట్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే. అందుకే మనం వేషం వేసిన భగవంతుడు అనుగ్రహిస్తాడు. వేషం వేసిన తిరుమల శిష్యాన్ని వేశావు కదా, జుట్టు పెట్టుకున్నావు కదా, లోకాన్ని మోసం చేయాలనుకున్నావు, కానీ నన్ను నువ్వు మోసం చేయలేవు కదా, నిన్ను అలాగే చేస్తాను అని మనల్ని నిజమైన భక్తుడిగా మార్చేస్తాడు. కాబట్టి వేషం వేయండి. మీకు తెలియకుండానే మీరు వైష్ణవులు అవుతారు. ఆడవారుకున్నట్టు పొయ్యే కైமை சொல்லி புறமே புறமே நின்றாடி மெய்யே பெற்றொடிந்தார் கையார் சக்கரத்தென் கருமாணிக்கமே என்று. இதே கதா, கருமாணிக்கமே, ஆவியே, அமுதே, என் அப்பா குருவாயூரப்பா, పాండురంగా, జగన్నాథ, బద్రీనారాయణ, ముక్తినారాయణ అని వేషం వేశాను. కయ్యార్ చక్కరత్తెన్ కరుమాణిక్కమే என்று పొయ్యే కైமை சொல்லி, అన్ని అబద్ధమే. లోపల ఎక్కడ దోచుకోవాలి, ఎలా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, ఎవరిని మోసం చేయాలి, మెయ్యే పెట్టొట్టిందేన్. కానీ కొన్ని జన్మల తర్వాత నిజమైపోయానే, నిజమైన భక్తుడు చేశాడు పరమాత్మ. విధివాయ్కెందు పాకవా అయ్యో కన్నబిరాన్ అరయోవిని పోనాలే ఆడువారు పాసనం చూడండి. కయ్యార్ చక్రత అనే పాసనం వ్యాఖ్యానం చూడండి. అబద్ధంగా వేషం వేసినా, భగవన్ నామం చెప్పినా విన్నా సత్యం అవుతుంది. అది నామ బలం. అది యూ కెనాట్
cheat the holy name of the Lord. You cannot cheat Hari, you can cheat yourself. You are cheating yourself. You cannot cheat God. సత్యం చేస్తుంది కథాశ్రవణం. కాబట్టి ఇక్కడ దేవతలు ఏమంటున్నాను, నా బుద్ధి పిచ్చి పట్టిన ఏనుగు లాంటి ఉండే మన బుద్ధి సంసారంలో తపిస్తూ అడవిలో తిరుగుతూ 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 నీ ఒక కథాశ్రవణాన్ని విన్నప్పుడు తర్వాత ఆ కథాశ్రవణాన్ని విడిచిపెట్టి రాదు. అక్కడే ఆ అమృతాన్ని పానం చేస్తూ ఉంటుంది ఆ ఏనుగు అని శ్లోకం. అయం త్వత్కథామృష్ట పీయూష నద్యాం మనోవారణ, మనసు అనే ఏనుగు, మనోవారణ క్లేశదా వాగ్నిదగ్ధ, మనస్సు అనే ఈ ఒక వారణం ఈ యొక్క ఏనుగు సంసారం అనే అడవిలో సంచరిస్తూ తపిస్తూ తృషార్థోవగాఢో నస్మారదావం నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్న, సంసారంలో పడి చిక్కిన ఈ ఒక ఏనుగు నీ ఒక కథ అమృతమైన కథాశ్రవణాన్ని విని 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 మయకంలో పడిపోయింది. తర్వాత దాన్ని నిప్పు సంసార దావానలం అనేది దానికి కనిపించటమే లేదు. మనం కూడా సంసారంలో ఉన్నాం. ఇది సంసారం అనే దావానలం, సంసార సాగరంలో ఉన్నాం. కానీ ఆ తపన మనకు తెలియకుండా ఉండాలంటే భగవత్ కథాశ్రవణం ఒకటే అమృతం అంటున్నాడు దేవ. పృథు మహారాజ్ అంటున్నాడు, పృథివీ అనే పేరు వచ్చింది కదా ఈ భూమికి, ఆ పృథు మహారాజ్ గొప్ప పరమ భాగవతు పరమాత్మ అంశావతారమైన ఎన్నో అవతారాలు ఉన్నాయి కదా, పూర్ణావతారం, అంశావతారం, కళావతారం, ఆవేశావతారం, సత్యావేశావతారం. ఆ టెక్నికల్ వద్దు వర్డ్స్ మనకి. ఆ పృథు మహారాజ్ ఏమంటున్నాడు, పృథు మహర్షి, వరాన్ బిభో త్వద్భరదేశ్వరాద్భుత కథం వృణీదే గుణ విక్రియాత్మనాం యో నారకాణామపి సంతి దేహినాం తానీశ కైవల్యపతే వినేన చ. పరమాత్మ కృష్ణ, ముక్తి కూడా నాకు అనవసరం. ఎప్పుడు నీ ఒక కథ వింటూ వింటూ అదే ఆనందంగా ఉండడం, నాకు ముక్తి ఎందుకు అన్నట్టు. తదప్యహం నాతన కామయే తదపి అహం నాతన కామయే, నా మోక్షం కూడా నాకు అనవసరం. క్వచిన్నయత్ర యుష్మచ్చరణాంబుజాభవ, నీ పాదారవిందంలో ఆ ఒక అనుభవం చాలు, పాదారవిందానికి కీర్తించే అనుభవం చాలు నాయన. మహత్తమంతర్ హృదయాన్ముఖచ్యుతో విదచ్చ కర్ణాయుతమేషమేవరః, నీ యొక్క గుణకీర్తనను చెవులారా వినాలని నాకు వరం ఇవ్వు. వైకుంఠం వద్దు, ముక్తి ఇచ్చేస్తా. ముక్తి అనేది పెద్ద విషయమే కాదు వాళ్లకు, భాగవతోత్తములకు. ముక్తి అనేది భగవంతుడు అందరికి ఇచ్చేస్తానండి. శరణాగతి పోయి భరణ్యాసం చేసుకుంటే చాలా సింపుల్, అదే కష్టం. ఈ భరణ్యాసం అనేది చాలా సింపుల్ బట్ ఇట్ డిఫికల్ట్. ఇట్ ఈస్ సింపుల్ బికాస్, ఎందుకు సింపుల్ అది, ఒక ఆచార్యుల వద్దకు వెళ్ళి నాకు భరణ్యాసం చేయండి అని అడగాలి, అంతే. యాజ్ సింపుల్ as that. దానికి పెద్ద అప్లికేషన్ ఫామ్, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి మనం నోరారు ఒకసారి అడగాలి, స్వామి నాకు భరణ్యాసం చేయండి. యాజ్ సింపుల్ as that. వాడు రేపు రా నైనా చేసేస్తా అంటారు వాడు, లేదా ఈరోజే వచ్చి చేస్తా అంటారు కదా. ఎంత సింపుల్ ఉంది, కానీ ఇట్స్ వెరీ టఫ్ ఆల్సో. ఎందుకు మనం వెళ్ళి అడగం. చాలా మందికి భయం, భరణ్యాసం చేస్తే చచ్చిపోతామేమో. చాలా మంది అలా ఉన్నారు. అలా వాళ్ళకి ఆ పాత్రం తెలియదు. పాపం శరణమాగం తనదారళందార్కెల్లా మరణమానాల్ వైగుందం కొడుకుంబిరాం ఏతద్దేహావసానేమ, ఈ శరీరం పడిన తర్వాతే వైకుంఠాన్ని వెళ్తాం. శరణార్థి చేసినంత మాత్రాన మనం వైకుంఠం వెళ్ళిపోం. అంత పెద్ద తపస్సు ఏమి మన దగ్గర లేదు, అంత త్వర కూడా లేదు, మనకి లేదు. అందుకే వేదాంత చక్కగా రాశారు, ఏతద్దేహావసానేమ తత్పాదం ప్రాపయ. దృప్త ప్రపత్తి, ఈ శరీరం ఉన్నంత వరకు కైంకర్యం ఇక్కడ చేస్తూ వైకుంఠ అనుభవాన్ని ఇక్కడ అనుభవిస్తూ అదే మనం చేస్తాం. వైకుంఠంలో మనం చేయాల్సినది ఏమిటో అది ఇక్కడే అనుభవిస్తున్నాం. ఎలా తెలుస్తుంది? వైకుంఠ అనుభవం మనకి ఎలా వస్తుందండి? గంట సేపు ఎలా పోయిందో తెలియదు, అదే వైకుంఠానుభవం. గంట సేపు ఇలా గడిచిపోతుంది. సినిమా చూస్తే కూడా గడిచిపోతుంది 3 గంటలు.
సినిమా చూడొచ్చు కదా. సినిమా చూస్తే బీపీ పెరుగుతుంది, ఏడుస్తూ ఉంటున్నారు కదా, డబ్బులు ఇచ్చి ఏడుస్తున్నారు. బీపీ పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది, రజోగుణం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది, వ్యాధి వస్తుంది. కానీ భగవత్ కథా శ్రవణంలో, భగవత్ సంకీర్తనలో, సత్సంగంలో, దివ్య ప్రబంధంలో, దేవాలయాల్లో, ఉత్సవాలలో క్షణకాలం అలా గడిచిపోతుంది. హవర్స్ అలా ఎగిరిపోతుంది. అఖండ నామ సంకీర్తనం, అఖండ సహస్రనామం ఎంత జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్యలో FCCలో. క్షణంలో ఇలా ఎగిరిపోతుంది కదా, అదే వైకుంఠం. టైమ్ ఈజ్ కాన్స్పిక్యూయస్ బై ఇట్స్ absence ఇన్ వైకుంఠం. వైకుంఠంలో ఏం చేస్తాం, టైమే తెలియదు. టైం కాన్సెప్ట్ తెలియదు అక్కడ. టైమ్ ఈజ్ అబ్సెంట్ దేర్. కాలస్వరూపైన పరమాత్మ ఉన్నాడు అక్కడ. ఎప్పుడు ఉపన్యాసంలో మనం టైం చూస్తూ ఉన్నామో, కొంతమంది టైం చూస్తూ ఉంటారు. నేను ఉపన్యాసం చూస్తే కొంతమంది టైం చూస్తారు. అంటే ఏమవుతుంది తెలుసుకోవాలి మనం, టైం అయిపోయింది. నాకు కాదు, అంటే ఉపన్యాసానికి. ఇంక కొంతమంది వాచ్ పెట్టుకొని నా ఉపన్యాసంలో అలా చూస్తారు, అయ్యో వాచ్ ఏమి జరగటం లేదా అని. మనం తెలుసుకోవాలి, బోర్ అవుతుంది, ఎలాస్టిసిటీ ఎక్కువైంది, ఎలాస్టిక్ లిమిట్ అసలు ఇచ్చింది. ఎన్ని గంటలు విన్నా, కథాశ్రవణం చేసినా, ఎంత నామ సంకీర్తన చేసినా, ఎంత అఖండ సహస్రనామ పారాయణం చేసినా తెలియకుండా సమయం వెళ్ళిందే తెలియకుండా ఇలా గడిచిపోయిందో అప్పుడు మన వైకుంఠ అనుభవం పొందుతున్నాం. ఆ అనుభవాన్ని మాకు ప్రసాదించు, నాకు మోక్షం వద్దు. ఈ అనుభవాన్ని భగవంతుడు మన పృథు మహారాజ్ ప్రార్థిస్తున్న వరాన్ బిభో త్వద్భరదేశ్వర అద్భుత కథం ప్రణీతే గుణ విక్రియాత్మనాం. భగవంతుడు ఇటువంటి వరాలు కోరితే కొద్దిగా ఆలోచిస్తాడు. వెయిట్ ఫర్ సమ్ టైం, ఇట్స్ నాట్ సో ఈజీ. ముక్తి ఇచ్చేస్తాను కావాలంటే. కానీ భక్తి, భగవద్ అనుభవం, సత్సంగం వెయిట్ చేయాలి. తపస్సు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. సత్సంగం దొరకదు. అదే కోరుకుంటాను. తదప్యహం నాతన కామయే క్వచిత్ నయత్ర యుష్మ చరణాంబుజాసవ మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విదత్స కర్ణాయుతమేషమేవరః. చెవులారని, చెవిగళాలారని కీర్తి కనియన్ను చెవులార వినాలి భగవత్కథాశ్రమం. పానం చేయాలి చెవులార. షుడ్ డ్రింక్ ద నెక్టర్ త్రూ యువర్ ఇయర్స్. బృందావనం, అయోధ్య ఇవన్నీ చెవులార విని చూడాలి, మానసికంగా చూడాలి. ఈ కన్నులార చూస్తే ఏం కనిపించదు అక్కడ. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతికా, పురి, ద్వారవతి, సప్తైద, మోక్షదాయ అలా దివ్య దేశాలు వెళ్తాం. అక్కడ ఈ కన్నులార చూస్తే ఏం కనిపించావు. ఈ చెవులార చూడాలి, చెవులార చూడాలి, చెవులార విని ఆ అనుభవాన్ని మనసారా చూడాలి. లేకపోతే డ్రైనేజ్ కనిపిస్తుంది, డట్ కనిపిస్తుంది, నాన్ సెన్స్ అంటాం, వచ్చేస్తాం, అపచారం చేస్తాం. అంత దూరం వెళ్ళి యమునలో స్నానం చెయ్యం, గోదావరిలో స్నానం చెయ్యం, తిరిగి వచ్చేస్తాం. డట్ కనిపిస్తుంది, ఈ కన్నులో ఏం కనిపిస్తాయి? అవన్నీ దివ్యమైన వస్తువులు, దివ్యమైన తిరిమేని. పరమాళ్ళ తిరిమేని దివ్యమైనది. ఇది ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, ఈజ్ మేడ్ ఆఫ్ స్టోన్. 5th century అంటే కష్టం. దానికి సత్సంగం కావాలి. భగవత్ సత్సంగం ఉంటేనే అటువంటి చూపు రాదు, దివ్య సంఘం వస్తుంది. పరమాత్మ కనిపిస్తారు, రాయి కనిపించదు అక్కడ. అదే కోరుతున్నాడు పృథు మహారాజ్. తవుత్తమ శ్లోకమహన్ముఖచ్యుతో భవత్పదాంబోధ సుధాకణానిల స్మృతిం పునఃస్మిత తత్వవర్త్మనాం కుయోగినాం నోపితరత్యనం వరైః యశశివం సుశ్రవాజ్య సంగమే యదృచ్ఛయాసోపశృణోతి తే సకృత్ కథం గుణజ్ఞో విరమేత్తినా పశుం శ్రీర్యత్ప్రవే గుణ సంగ్రహేచ్ఛయా. నీ ఒక కథాశ్రవణం, నీ ఒక కీర్తిని చెవులార విని 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 అది 1000 సంవత్సరం 1,00,000 సంవత్సరం అనేది ఒక క్షణంలా గడిచిపోవాలని అయినా నాకు 1000 చెవులు ఇవ్వు, చెవులార నీ కీర్తన వినాలి. 1000 చెవులు కావాలంటున్నానే పృథు మహారాజ్. ఎంత ఉన్నా సరిపోదే నాకు. నీ ఒక కథాశ్రవణాన్ని వినడానికి ఎన్ని జన్మ ఎత్తినా సరిపోదు కదా. కాబట్టి చెవులార వినాలి. బహుభ్య శ్రోతవ్యం బహుదా శ్రోతవ్యం. చెవులారే విని 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 ఫలితం ఏమిటి? ఇంకా వినాలనిపిస్తుంది అంతే. ఒక ఆయన అడిగాడు పెరియాడవతలు వెళ్ళి, పల్లా అంటే అని పాడారు కదా, పల్లాంటి పాడితే ఏమిటండి ఫలితం, ఫలం ఏమిటి అంటే, పల్లాంటి పాడితే పల్లాంటి పాడతాం అన్నాడు. అదేంటి, ఇక్కడ పల్లాంటి పాడితే అక్కడ వెళ్ళి కూడా పల్లాండి, శివుంది ఇరుంది ఏత్తవారు పల్లాండి.
ఇక్కడ దివ్యదేశంలో మన ఒక ఇంట్లో కూర్చొని మన తిరువారాధన పెరుమాళ్లకు దివ్యదేశ పెరుమాళ్ళు అనుకొని రంగనాథుడే అనుకొని మన శాలిగ్రామానికి మనం పల్లాండి చెప్తే శ్రీవైకుంఠం వెళ్ళి అక్కడ కూడా పల్లాండే శూందినుందే తవర పల్లాండే అటువంటి ఫలం మనకు వస్తుంది. కాబట్టి శ్రవణం చెయ్యాలి, చేస్తూ ఉండాలి. ఆ కథాశ్రవణంలో రుచి కలగాలని భగవంతునే ప్రార్థించాలి, శరణాగతి చేస్తూ. రేపటి తర్వాత వచ్చే వారం కలుసుకుంటాం. కవితార్కిక సింహాయ కళ్యాణుడిసాన్నే శ్రీమదే వెంకటేశాయ వేదాంతపురే నమః. సుత్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్తే.